డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బిఎస్సి రెన్యూబుల్ ఎనర్జీ 6th సెమిస్టర్లో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ ఏమిటేమిటి, వాటి ట్యాబులర్ ఫామ్లు, వాటిని ప్రాక్టికల్ ఎలా చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఫోటోసెల్. ఫోటోసెల్ అంటే మనకి ఆల్కలీ మెటల్ సర్ఫేసెస్పై లైట్ పడుతూ ఉంటే ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ నుంచి కాంతి ఎలక్ట్రాన్లు ఉద్గారం అవుతాయని మనకి కాంతి విద్యుత్ ఫలితాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఫోటోసెల్ని తయారు చేయడం జరిగింది. మనకి ఈ పటంలో చూపినట్లుగా ఒక బల్బు, అలాగే రెండో వైపు మనకి ఫోటోసెల్. ఈ ఫోటోసెల్ యొక్క ధన రుణ ధ్రువాలకి ఓ మల్టీమీటర్ని, అంటే వోల్టేజ్ని కొలవడానికి ఓ మల్టీమీటర్ని సంధానపరుస్తాం. సంధానపరిచి మనకి మన ఉద్దేశం ఏంటంటే కాంతి తీవ్రతను మారుస్తూ ఈ ఫోటోసెల్ ఎన్ని ఫోటో ఎలక్ట్రాన్ని ఉద్గారం చేస్తుంది, దానివల్ల మనకి ఎంత ఫోటో విద్యుత్తు వస్తుంది, ఆ ఫోటో విద్యుత్ యొక్క వోల్టేజ్ ఎంత అనేది మన ఉద్దేశం. కాబట్టి మొదట ఏం చేస్తామంటే కాంతి తీవ్రతను మార్చడానికి ఫస్ట్ బల్బ్కి ఈ ఫోటోసెల్కి మధ్య దూరం డి 30 సెంటీమీటర్లు ఉండేటట్లుగా పెట్టుకుంటాం. 30 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అప్పుడు కరెక్ట్గా మల్టీమీటర్లో వోల్టేజ్ రీడింగ్ ఎంత ఉందో టేబుల్లో నోట్ చేస్తాం. తరువాత ఈ దూరాన్ని 40 సెంటీమీటర్లకు పెంచుతాం. పెంచి అప్పుడు వోల్టేజ్ రీడింగ్ ఎంత ఉందో కొలుస్తాం. తరువాత 50 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు, 70 సెంటీమీటర్లు, 80 సెంటీమీటర్లు, ఇలా 10 సెంటీమీటర్లు చొప్పున పెంచుకుంటూ పోయి మనకి వోల్టీమీటర్లో రీడింగ్, అంటే ఫోటో వోల్టేజ్ ఎంత వచ్చిందో కొలుస్తాం. కొలిస్తే మనకి దూరం పెరిగే కొలది ఈ ఫోటో వోల్టేజ్ క్రమంగా తగ్గడం మనం గమనిస్తాం. అంటే దూరం పెరుగుతూ ఉంటే కాంతి తీవ్రత తగ్గుతుంది. దూరం పెరుగుతూ ఉంటే కాంతి తీవ్రత తగ్గుతుంది. కాంతి తీవ్రత తగ్గుతుంది కాబట్టి ఉద్గారం అయ్యే ఫోటో ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా తగ్గి మనకి తక్కువ ఫోటో వోల్టేజ్ నమోదవుతుంది. తర్వాత రీడింగ్లు ట్యాబులర్ ఫార్మ్లో నోట్ చేసుకున్న తర్వాత ఎక్స్ అక్షం మీద దూరాన్ని, వై అక్షం మీద వోల్టేజ్ని తీసుకొని మనం గ్రాఫ్కి ఇస్తే ఒక వక్రం క్రమంగా పైనుంచి తగ్గుతూ పోయే వక్రం వస్తుంది. ఇది మనకి ఈ వక్రాన్ని మనం ఏమంటామంటే ఫోటోసెల్ యొక్క అభిలక్షణ వక్రం, క్యారెక్టరిస్టిక్ కర్వ్ అంటాం. ఈ రకంగా మనం ఫోటోసెల్ అభిలక్షణ వక్రం ప్రాక్టికల్ని చేయొచ్చు. వీటి యొక్క ఆపరేటర్స్ నేను ల్యాబొరేటరీలో తర్వాత క్లాస్లో చూపిస్తాను, ఎలా చేయాలో చెప్తాను. నెక్స్ట్ రెండవది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సోలార్ సెల్. సౌరఘటం యొక్క అభిలక్షణ వక్రం. ఇక్కడ మనకి సోలార్ సెల్ కిట్ ఉంటుంది. ఆ కిట్ మీద సోలార్ సెల్ మనకి చిన్న ప్యానల్ రూపంలో సోలార్ సెల్ బిగించబడి ఉంటుంది. ఆ సోలార్ సెల్కి కాంతిది దీనిపై కూడా కాంతి పతనం అయితే సోలార్ అది కూడా మనకి ఫోటోవాల్టాయిక్ సెల్లే కాబట్టి సోలార్ సెల్ అనేది కూడా ఫోటోవాల్టాయిక్ సెల్ అనే కాబట్టి
మనకి ఇక్కడ కూడా కాంతి తీవ్రత మారుతూ ఉంటే వోల్టేజ్ మారుతూ ఉంటుంది. కాంతి తీవ్రత మారుతూ ఉంటే వోల్టేజ్ మారుతుంది. ఇక్కడ మనకి బల్బు ఆ కిట్లోనే ఏర్పాటు చేశారు. చేసి కాంతి తీవ్రతను మార్చడానికి ఆ కిట్లోనే ఒక కంట్రోలర్ ఇచ్చాడు. ఆ కంట్రోల్ మనకి పై రీడింగ్లు 0, 1, 2, 3, 4, 5, 6 అనే రీడింగ్లు నోట్ చేసి ఉన్నాయి. అంటే వివిధ స్టెప్లు ఉన్నాయి. మనం ఈ స్టెప్లనే మనం ఏమనుకుంటామంటే పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3, పొజిషన్ 4, పొజిషన్ 5, పొజిషన్ 6, పొజిషన్ 7, పొజిషన్ 6, పొజిషన్ 7 ఇలా మనం 8 స్టెప్లు, ఈ 8 స్టెప్లు అనుకుంటాం. ఇప్పుడు సోలార్ సెల్ని ఏం చేస్తామంటే ఒక డిజిటల్ మల్టీమీటర్కి కలుపుతాం. డిజిటల్ మల్టీమీటర్కి సోలార్ సెల్ యొక్క ధన రుణ ధ్రువాలను తీసుకొచ్చి డిజిటల్ మీటర్ యొక్క డిజిటల్ వోల్ట్ మీటర్ యొక్క మనం మల్టీమీటర్ని కలుపుతాం. కలిపి ఫస్ట్ ఈ కంట్రోలర్లో 0 పొజిషన్ పెడతాం. దాన్ని P0 అనుకుంటాం. ఆ P0 వద్ద పెట్టినప్పుడు అంటే తక్కువ కాంతి తీవ్రత. P0 అంటే తక్కువ కాంతి తీవ్రత కాబట్టి అక్కడ వచ్చిన వోల్టేజ్ విలువ ఎంత వచ్చిందో మల్టీమీటర్లో ఆ రీడింగ్ నోట్ చేస్తాం. నోట్ చేసి ట్యాబులర్ ఫారంలో వేస్తాం. నెక్స్ట్ మనకి P1 పొజిషన్లో పెడతాం. పెట్టి అక్కడ రీడింగ్ నోట్ చేస్తాం. అలా ఈ వాల్యూమ్ కంట్రోలర్ని P1, P2, P3, P4, P5, P6, P7 పొజిషన్లో పెట్టి ప్రతిసారి ఈ వోల్ట్ మీటర్లో రీడింగ్లు ఎలా వచ్చాయో నోట్ చేస్తాం. మనకి వోల్ట్ మీటర్ రీడింగ్లు కాకపోతే కరెంట్ రీడింగ్లైనా అంటే అమ్మీటర్ పెట్టి అమ్మీటర్ రీడింగ్లైనా మార్చవచ్చు. అంటే మనం ఈ పొజిషన్ మారుస్తూ ఉంటే మనకి ఈ వోల్టేజ్ రీడింగ్ క్రమంగా పెరుగుతుంది. పొజిషన్ పెరుగుతూ అంటే కాంతి తీవ్రత పెరుగుతూ ఉంటే మనకి ఈ వోల్టేజ్ రీడింగ్లు క్రమంగా పెరగడం గమనిస్తాం. దీన్ని మనం గ్రాఫ్లో గీస్తే మనకి ఈ పొజిషన్ని ఎక్స్ అక్షం మీద ఈ కరెంట్ వాల్యూని వై అక్షం మీద తీసుకుని గ్రాఫ్ గీస్తే మనకు మూల బిందువు గుండా పోయే సరళ రేఖ వస్తుంది. అంటే కాంతి తీవ్రత ఈ కరెంట్కి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్తాం. ఏమండి ఇది మనకి రెండో ఎక్స్పెరిమెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సోలార్ సెల్. తర్వాత మూడో ఎక్స్పెరిమెంట్ మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోలార్ సెల్ 2 అంటే అక్కడ మనం కాంతి తీవ్రతను మారుస్తూ వోల్టేజ్ లేదా కరెంటుని నోట్ చేసాం. ఇక్కడ మన కాంతి తీవ్రతని స్థిరంగా ఉంచుకొని వోల్టేజ్ కరెంట్ విలువలు అంటే VI క్యారెక్టరిస్టిక్స్ అంటాం. వీటిని VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సోలార్ సెల్ వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా మారుతాయో చూద్దాం. ఫస్ట్ మనం పటంలో చూపినట్లుగా సోలార్ సెల్కి ఒక వోల్ట్ మీటర్ని అమ్మీటర్ని శ్రేణి పద్ధతిలో కలిపి చివర ఒక భార నిరోధాన్ని ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసి మనం సోలార్ సెల్పై పడే కాంతి మారుస్తూ ఉంటే ఇక్కడ కూడా క్రమంగా కాంతి విలువలు మారుతూ ఉంటే వోల్టేజు కరెంట్ విలువలు మారుతాయి. ఈ ఇందాక మనం 1 పొజిషన్ చూసాం కదా, P0, P1, P2, P3, P4, P5 అట్లా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంటెన్సిటీ 3వ స్థానంలో ఉంచుకుంటాం. అంటే మాధ్యమికంగా మీడియం ఇంటెన్సిటీని ఉంచుకుంటాం. ఉంచి అక్కడ వోల్టేజ్ నాబ్ని మారుస్తూ ఉంటే వోల్టేజ్ నాబ్ని 0లో పెట్టుకొని అక్కడ కరెంట్ వాల్యూ ఎంత వచ్చిందో నోట్ చేస్తాం. అలాగే వోల్టేజ్ వాల్యూని 0.25 వోల్ట్స్లో ఉంచి అక్కడ కరెంట్ వాల్యూ ఎంత వచ్చిందో నోట్ చేస్తాం. నెక్స్ట్ 0.5లో ఉంచి 1.4 ఇలా మనం వోల్టేజ్ వాల్యూని 0.5 చొప్పున పెంచుతూ మనకి వోల్ట్ మీటర్ కరెంట్ రీడింగు గరిష్టం వచ్చేంత వరకు ఈ స్థానంలో చూస్తాం. వచ్చి ఆ రీడింగ్లన్నీ కూడా మనం ట్యాబ్లెట్ ఫారంలో పొందుపరుస్తాం. నెక్స్ట్ మనకి ఇంటెన్సిటీ 4వ పొజిషన్లో ఉంచుకుని మరలా వోల్టేజ్ రీడింగ్ని 0.25 0.5 చొప్పున 0.25
చొప్పున పెంచుకుంటూ ఇంచుమించుగా 1.25 వరకు మారుస్తాం. ఈ పొజిషన్లో మార్చినప్పుడు ప్రతిసారి కరెంట్ వాల్యూలు ఎంత వచ్చాయో నోట్ చేసి ట్యాబులర్ ఫార్ములా వేస్తాం. అలా ఇంటెన్సిటీని 5వ స్థానంలో ఉంచి, అంటే కాస్త గరిష్ట తీవ్రత ఉండేటట్లుగా ఏర్పాటు చేసి మనం ఈ సందర్భంలో వోల్టేజ్ వాల్యూని 0 నుంచి 2 వోల్టుల వరకు 0.25 చొప్పున క్రమంగా పెంచుతూ 2 వోల్టుల వరకు మారుస్తాం. అంటే తీవ్రత పెరుగుతూ ఉంటే మనకి వచ్చే వోల్టేజ్ వాల్యూ కూడా క్రమంగా పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఈ కరెంట్ వాల్యూలు కూడా మారుతూ ఉంటాయి. అంటే వోల్టేజ్ పెరుగుతూ ఉంటే కరెంటు తగ్గుతూ ఉంటుంది, వోల్టేజ్ పెరుగుతూ ఉంటే కరెంట్ తగ్గుతూ ఉంటుంది. అంటే మనకి ఈ రకంగా మనం విఐ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్ మనం ఇలా పటంలో చూపినట్లుగా వోల్టేజ్ని x అక్షం మీద, కరెంట్ని y అక్షం మీద తీసుకొని గ్రాఫ్కి ఇస్తే పటంలో చూపినట్లుగా P3, P4, P5 పొజిషన్లో మనకి గ్రాఫ్లు వస్తాయి. అంటే ఇది మనకి సోలార్ సెల్ 2 విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సోలార్ సెల్ అంటాం. ఇక 4వ ఎక్స్పెరిమెంట్ మనం క్యూప్రస్ ఆక్సైడ్ ప్రిపరేషన్. ఈ క్యూప్రస్ ఆక్సైడ్ ప్రిపరేషన్ మనం ఏం చేస్తామంటే 2 రకాల సొల్యూషన్స్ని 2 టెస్ట్ ట్యూబుల్లో తీసుకుంటాం. వాటిని ఫీలింగ్ ఏ, ఫీలింగ్ బి, ఈ 2కి గ్లూకోజ్ కలిపి వేడి చేస్తే మనకి పైన సొల్యూషన్ నుండి కింద రెడ్ అంటే ఎరుపు రంగు అవక్షేపం, రెడ్ ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. ఈ రెడ్ ప్రెసిపిటేట్ మనకి కాపర్ 2 ఆక్సైడ్. ఈ కాపర్ 2 ఆక్సైడ్ ఎంత ఉందో మనం మెజర్ చేస్తాం. చేస్తే ఇక్కడ జరిగే ఈక్వేషన్ అంటే ఇది కంప్లీట్గా కెమికల్ ప్రాసెస్ కాబట్టి CuSO4 + 2NaOH + 2NaKC4H4O6 అంటే CuSO4 + 2NaOH ఫీలింగ్ ఏ అండ్ 2NaKC4H4O6 ప్లస్ గ్లూకోజ్ ఫీలింగ్ బి. ఇది మనకి వచ్చేది గివ్స్ రైజ్ టు K2Cu C4H4O6 ట్వైస్ ప్లస్ C6H12O6 ఈ 2 కలిస్తే అంటే గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఏర్పడి మనకి ఫైనల్గా Cu2O ప్లస్ RCOOH ఏర్పడుతుంది. ఈ Cu2Oని వడపోత కాగితంతో మనం ఫిల్టర్ చేసేసి ఆ Cu2Oని తీసుకొచ్చి దాన్ని ఓవెన్లో ఉంచి డ్రై అయిన తర్వాత దాని వెయిట్ ఎంత వచ్చిందో కడతాం. ఈ రకంగా మనం క్యూప్రస్ ఆక్సైడ్ని తయారు చేసుకుంటాం. ఇది 4వ ఎక్స్పెరిమెంట్. 5వ ఎక్స్పెరిమెంట్ మనకి విండ్ క్యారెక్టరిస్టిక్స్, వాయు అభిలక్షణ వక్రాలు. ఇక్కడ మనం ఎనీమోమీటర్ అనే మీటర్ని తీసుకుంటాం. ఈ ఎనీమోమీటర్ మనకి విండ్ క్యారెక్టరిస్టిక్స్, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ కొలవడానికి దాంట్లో ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఇది చూడడానికి చిన్న రిమోట్లా ఉంటుంది. దీన్ని స్టాండ్కి అమర్చి కరెక్ట్గా ఈ ఎనిమోమీటర్పై గాలి పడేటట్లుగా, గాలి వచ్చేటట్లుగా ఓ టేబుల్ ఫ్యాన్ని ఏర్పాటు చేసి దీని మీద గాలి ఎనిమోమీటర్పై గాలి పడేటట్లుగా చేస్తాం. చేసి మనం ఈ ఎనిమోమీటర్ని ఉపయోగించుకొని విండ్ వెలాసిటీ, విండ్ ఫ్లో, అలాగే దీని యొక్క బాఫంట్ ఫోర్స్, బ్యూఫోర్ట్ ఫోర్స్, ఈ 3 నోట్ చేస్తాం. ఫస్ట్ ఫ్యాన్లో స్పీడు లోలో ఉంచుకొని మనం ఎనిమోమీటర్లో ఈ విండ్ వెలాసిటీ ఎంత వచ్చిందో ఆ రీడింగ్ని గుర్తిస్తాం. గుర్తించి ట్యాబులర్ ఫార్ములా వేస్తాం. అలాగే విండ్ ఫ్లో రీడింగ్ ఎంత వచ్చిందో ఎనిమోమీటర్లో చూస్తాం, ఆ రీడింగ్ని నోట్ చేస్తాం. నెక్స్ట్ ఈ బ్యూఫెంట్ ఫోర్స్ వాల్యూ ఎంత వచ్చిందో అది నోట్ చేస్తాం ఎనిమోమీటర్లో. అంటే ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఎనిమోమీటర్లో మనం వరుసగా చూడొచ్చు. చూసి ఇవన్నీ ట్యాబులర్ ఫారంలో పొందుపరుస్తాం. నెక్స్ట్ ఫ్యాన్ స్పీడ్ని 2లో అంటే మధ్యస్థంగా ఉంచుతాం. మీడియంలో ఉంచి
మరలా ఎనిమోమీటర్లో విండ్ వెలాసిటీ ఎంత ఉంది, విండ్ ఫ్లో ఎంత ఉంది, అలాగే ఈ వేవ్ ఫోర్స్ ఎంత ఉంది, ఈ 3 రీడింగుల్ని నోట్ చేస్తాం. నోట్ చేసి ట్యాబులర్ ఫార్మ్లో పొందుపరుస్తాం. తర్వాత ఫ్యాన్ స్పీడ్ని గరిష్టంగా ఉంచి మ్యాక్సిమం హైయెస్ట్ స్పీడ్లో ఉంచి మనం మరలా విండ్ వెలాసిటీ, విండ్ ఫ్లో, ఈ వేవ్ ఫోర్స్ ఎట్లా ఉందో మళ్ళీ ఎనిమోమీటర్లో చూసి రీడింగ్లు చూసి ఆ రీడింగ్లని పట్టికలో పొందుపరుస్తాం. పొందుపరిచి విండ్ ఫ్లోకి ఈ వేవ్ ఫోర్స్కి విండ్ ఫ్లోని ఎక్స్ అక్షం మీద, వేవ్ ఫోర్స్ని వై అక్షం మీద తీసుకొని గ్రాఫ్కి ఇస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. దాన్ని ఈ స్ట్రైట్ లైన్ని మనం ఏమంటామంటే విండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఈ స్ట్రైట్ లైన్ని మనం విండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. అంటే ఇది 5వ ఎక్స్పెరిమెంట్. ఇక 6వ ఎక్స్పెరిమెంట్ మనకి సోలార్ కుక్కర్. మనం ఇక్కడ సోలార్ కుక్కర్ యొక్క మన ఉద్దేశం ఏంటంటే సోలార్ కుక్కర్ యొక్క కుకింగ్ పవర్ ఎంతో, కుకింగ్ పవర్ ఎఫిషియన్సీ ఎంత ఉందనేది మనం కనుక్కోవాలి. మన ఎయిమ్ అది. ఈ కుకింగ్ పవర్ ఎఫిషియన్సీకి ఫార్ములా పవర్ కుకింగ్ పవర్ ఈక్వల్ టు టెంపరేచర్ ఎట్ W2 అంటే మైనస్ టెంపరేచర్ ఎట్ W1. W2 అంటే ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్, W2 అంటే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్. నీటి యొక్క తొలి ఉష్ణోగ్రత, నీటి యొక్క తుది ఉష్ణోగ్రతలు ఇంటూ MW ఇంటూ CPW. ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని మనం కుకింగ్ పవర్ని కొలుస్తాం. ఈ కుకింగ్ పవర్ని కొలవడానికి మనకి ఇక్కడ మనం తీసుకునేది బాక్స్ టైప్ ప్రెషర్ కుక్కర్. ఈ బాక్స్ టైప్ ప్రెషర్ కుక్కర్లో మనం ఈ పటంలో చూపినట్లుగా మనం ప్రెషర్ కుక్కర్ గురించి, సోలార్ కుక్కర్ గురించి క్లాస్లో చూసాం కదా. అవి ఎట్లా ఉంటుంది అంటే కింద మనకి దీర్ఘ ఘనాకారంగా ఉండే రెక్టాంగులర్ షేప్లో ఉండే ఒక వుడెన్ బాక్స్ ఉంటుంది. ఆ వుడెన్ బాక్స్ చుట్టూ మనకి ఇన్సులేట్ చేయబడి ఉంటుంది. పీచు పదార్థంతో చుట్టూ కవర్ చేస్తారు. లోపల చెక్కపెట్టె లోపల నల్లని పెయింట్ వేసి దాని చుట్టూ ఒక చిన్న రబ్బర్తో చేసిన ఇంటి పైన మూత ఏర్పాటు చేస్తారు. ఇది 2 పొరల గాజు మూత అని చెప్పుకున్నాం కదా. ఒక గాజు మూత మనకి కొద్దిగా ఇంక్లైన్డ్గా ఉంది, ఒక గాజు మూత పైకి ఉంది. ఈ 2 మూతల్లో పై మూతకి మనకేం చేస్తారు అంటే మిర్రర్ని ఏర్పాటు చేస్తారు. ఈ మిర్రర్ని ఏర్పాటు చేసి చేయడం వల్ల ఏం చేస్తుందంటే ఈ కుక్కర్ని మనం సన్లైట్కి ఎదురుగా ఉంచితే కాంతి కిరణాలు పరావర్తనం చెందేటట్లుగా చేస్తుంది. ఇక చెక్కపెట్టె లోపల మనం ఏ పదార్థాలని మనం కుకింగ్ చేసుకోవాలో ఆ పదార్థాలని ఉంచుకోవడానికి వీలుగా ఏం చేస్తారు అంటే వివిధ గిన్నెలు ఉంచి ఆ గిన్నెల్లో పదార్థాలని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మన ల్యాబ్లో ఏం చేస్తామంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నీరు పోస్తాం. నీరు పోసి ఈ ఏర్పాటుని అంతటిని తీసుకొని మనం ల్యాబ్లో కాకుండా మన ల్యాబ్ పైన మేడ మీదకి తీసుకెళ్ళి డాబా మీదకి తీసుకెళ్ళి ఆ డాబాలో ఎండలో ఉంచుతాం. ఉంచినప్పుడు మొదట మనం ఉష్ణోగ్రత ఎంత ఉందో కొలుస్తాం. నీటి తొలి ఉష్ణోగ్రత ఏదో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది అనుకుంటే మనం థర్మామీటర్ను ఉపయోగించి కొలుస్తాం. కొలిసి కరెక్ట్గా ఇప్పుడు సూర్యరశ్మికి ఎదురుగా మన ప్రెషర్ కుక్కర్ దర్పణం ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తాం. అప్పుడు మనం సమయం 0 నిమిషాలుగా నోట్ చేసుకుంటాం. ఉంచి పైన డాబా మీద మనం ఈ సోలార్ కుక్కర్ నుంచి ప్రతి 15 నిమిషాలకి టెంపరేచరు ఎంత ఉంది, థర్మామీటర్లో టెంపరేచర్ ఎంత ఉందనేది కొలుస్తాం. కొలిసి మొదట 15 నిమిషాలకు వచ్చిన రీడింగ్ని ట్యాబ్లెట్ ఫారంలో పొందుపరుస్తాం. అలాగే తర్వాత 15 నిమిషాలకి ఈ రకంగా మనం 90 నిమిషాలు వచ్చేంత వరకు
ప్రెషర్ కుక్కర్ని కుక్కర్లో ఉంచి ప్రతి 15 నిమిషాలకి టెంపరేచర్ని నోట్ చేస్తాం. నోట్ చేసి ఆ రీడింగ్ని ట్యాబులర్ ఫారంలో చేస్తాం. ఇది చాలా నెమ్మదిగా నీరు వేడెక్కుతుంది. ఈ పద్ధతి ద్వారా అంటే సోలార్ కుక్కర్లో ఈ సోలార్ పవర్ని బట్టి చాలా నెమ్మదిగా వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత ఈ రీడింగ్లు ట్యాబులర్ ఫార్ములా నోట్ చేసిన రీడింగ్ని ఆధారంగా చేసుకొని ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే మనకి కుకింగ్ పవర్ విలువని మనం గణించవచ్చు. ఈ రకంగా కుకింగ్ పవర్ సోలార్ కుక్కర్ యొక్క కుకింగ్ పవర్ ఎంత ఉందనేది మనం కొలుస్తాం. ఇది 6వ ఎక్స్పెరిమెంట్. ఈ 6 ఎక్స్పెరిమెంట్ని థియరీలు మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా ఉంటాయనేది. ఇక ల్యాబ్లో ఈ ఆపరేటర్స్ ఎలా ఉంటాయి, వీటి నుంచి ఎక్స్పెరిమెంట్ ఎలా చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.